ఐఏఎస్ అధికారులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి నెల్లూరు రూరల్ మండలం గుడిపిలపాడు ఎస్సీ కాలనీకి నేడు శ్మశాన స్థలం కరువైంది. స్వాతంత్ర్యం ముందు నుంచి మా పూర్వీకులను చివరి మజిలీలో ఖననం చేస్తున్నటువంటి స్థలంపై నేడు అగ్రకులాల కన్నుపడింది. స్థానికంగా భూములకు రెక్కలు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వ్యక్తులు శ్మశాన స్థలంను దున్నటం దుర్మార్గమని స్థానిక ప్రజలు ఆగ్రహించారు. ఇప్పటికైనా శ్మశాన స్థలంను ఆక్రమించాల నుంచి విడవకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. 150 సంవత్సరాల నుంచి ఉపయోగించుకుంటున్న శ్మశాన వాటిక దళితులకే చెందాలి. స్థానిక 2వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ పడిగినేటి రామ్మోహన్ గారి దౌర్జన్యం నశించాలి. పడిగినేటి రామ్మోహన్ గారు 2వ డివిజన్ కార్పొరేటర్ దౌర్జన్యం నశించాలి. అక్రమంగా నిర్మాణం చేస్తున్న రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ఆపాలి. రోడ్డు నిర్మాణం 12 అడుగులకే పరిమితం చేసి 60 సెంట్ల స్థలాన్ని దళితుల శ్మశానానికి కేటాయించాలి. కర్మకాల నా గురించి చేయాల్సింది కానీ అమ్ముకొని నమ్మంటే దాన్ని కట్టుకుంటాడు అసలు 10 రూపాయలు సహాయం చేయాల్సిందే కదా. కార్పొరేటర్ గారే చెప్తా ఆయన్ని గెలిపించుకున్నాం. ఆయనకి మేము కూడా స్పందించి ఏం చెప్పామంటే 12 రోజులు రోడ్డు వేసుకోపోండి అన్న, మిగిలింది మాకు వదిలేండి నుండి దళితుల శ్మశాన వాటికగా ఉపయోగిస్తున్న ప్రస్తుతం నేను నిలబడిన భూమి గ్రామ పోరంబోకు. నా పేరు సోమశేఖర్ వరప్రసాద్, ఎస్సీ జేఏసీ జిల్లా ఆనరబుల్ చైర్మన్. ఇక్కడ దళితుల శ్మశాన వాటికి రోడ్డు నిర్మాణం దళిత శ్మశాన వాటికి అని చెప్పి రోడ్డు శాంక్షన్ చేయించినట్లు రోడ్డు వేస్తూ మా శ్మశాన వాటికను పూర్తిగా పూర్తి చేసి శ్మశాన వాటికే లేకుండా శవాలు పెట్టుకోవడానికి ఇబ్బంది చేస్తూ పక్కన ఉన్నటువంటి కార్పొరేటర్ గారి భూములకి, స్థానిక కార్పొరేటర్ గారి భూములకి శ్రీ పడిగినేటి రామ్మోహన్ గారు కార్పొరేటర్ గారు రియల్ ఎస్టేట్ ధరలు రావని మా దళితుల భూమిని అక్రమంగా కాలువ తవ్వి మట్టి 40 ట్రక్కులు వేసి 60 సెంట్ల భూమిని 3 ఎకరాల 8 సెంట్లలో మాది 60 సెంట్ల భూమి. మేము అటు ఇటు అసైన్డ్ ల్యాండ్ ఉన్న దాన్ని కోరడం లేదు. 12 అడుగులు రోడ్డు కుదులుకొని మిగతాది శ్మశానానికి వదలండి అని గౌరవ పెద్దలు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కార్పొరేటర్ గారికి సూచించడం జరిగింది. కలెక్టర్ గారు లెటర్ ఇచ్చారు. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు సకాలంలో స్పందించారు. వాళ్ళకి గుడిపల్లిపాడు మెయిన్ గ్రామానికి ఉన్న శ్మశాన వాటికి అన్ని హంగులు ఏర్పాటు చేసి ఇక్కడ శ్మశానమే లేకుండా మట్టి తవ్వి ట్రాక్టర్లతో టోటల్గా ఉన్నటువంటి చెట్లన్నీ వేసి శ్మశానమే కనబడకుండా చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దళిత శ్మశాన వాటికలు ఎక్కడున్నా అభివృద్ధి చేయండి అని వారు చెప్తూ ఉంటే ఇక్కడ గుడిపల్లిపాడు గ్రామంలో మాత్రం దళితులకు శ్మశాన వాటికలు లేకుండా తీవ్ర అన్యాయం చేస్తూ ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. నిజాయితీ పరులైనటువంటి కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారని ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీ గారు, గౌరవ పెద్దలు, రాష్ట్ర అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం దీనిలో పాలు పంచుకొని మాకు న్యాయం చేయాలని, అదేవిధంగా మాదిగలకు ఉన్నటువంటి శ్మశాన వాటికని గౌరవనీయులు శ్రీ వాల్మేటి అంజిరెడ్డి గారు, రామిరెడ్డి గారు, లక్ష్మీనారాయణ రెడ్డి గారు వారికి ఏర్పాటు చేశారు. వారు అడ్డం చెప్పడం లేదు. మాలలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక దగ్గరే ఇబ్బంది కలిగిస్తూ వారి భూములకి ఇబ్బంది కలుగుతుందని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దయచేసి అధికార యంత్రాంగం చర్యలు తీసుకొని మా 60 సెంట్ల స్థలాన్ని స్థిరీకరించి ప్రహరీ గోడ నిర్మించి మా 60 సెంట్ల స్థలానికి సంబంధించి ఎస్సీ ఎస్టీల హక్కులను కాలరాస్తున్నటువంటి వీరిని పరిగణనలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని, మా శ్మశాన వాటికను మాకు అప్పగించి దాన్ని చదును చేసి మాకు దళిత శ్మశాన వాటికగా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ జిల్లా యంత్రాంగాన్ని విన్నవిస్తూ ఉన్నాం. మా గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు నాగరాజు గారు, సురేంద్రబాబు గారు, మిగతా ఉన్నటువంటి మా గ్రామస్తులందరూ దీనికి పూర్తిగా బాధ కలుగుతూ శ్మశానానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో దళితులు ఉన్నారని
ప్రభుత్వం దృష్టికి తెస్తూ దీన్ని మాకు న్యాయం చేయమని విన్నవిస్తూ ఉన్నాం. లేకుండా పోయింది, శ్మశానం అనేది ఉండేది లేకుండా కాలువ అనేది పెట్టేసి రోడ్డు వేసేసి ఇష్టపడాలని గడ్డి మళ్ళీ చేసినాక మాకు శ్మశానం పెట్టిన కూడా అడ్డగిచ్చేసినా కానీ మాకు దాని మీదనే బూడ్చుకోవాల్సి వస్తుంది సార్. ఎవరు వేసారు రోడ్డు రెండో డీజిల్ మాకు ఇబ్బందిగా అయిపోయింది సార్. ఎక్కడ బూడ్చుకోవాలని మాకు అది అర్థం కాక మేము ఇక్కడికి వచ్చాము సార్. మాకు అది అనేది సహాయం చేయాలి సార్. ఉండిందే మాకు కావాలి సార్. ఎప్పుడైనా మాకు అదైనా లేకుంటే మేము ఎట్టున్నాలి సార్, చెప్పండి సార్. మాకు అన్నీ సార్ అనేది ఉన్నిచ్చగానే తీసుకొని రోడ్డు వరకు తీసేసుకొని మాకు శ్మశానం వరకు తీసి పెట్టండి సార్. మేము ఇక్కడ పెట్టాల్సిన కూడా అవసరం లేదు సార్. ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా మాకు శ్మశానం ఉంది, మన ఆవరికి ఉంది. ఏడదాకా ఇక్కడ పూడ్చున్నారా సార్? ఇప్పుడు మేము ఇట్టు పెట్టాలా, ఇట్టు పెట్టుకున్నా ఎందుకు పెట్టాలా? ఇక్కడ స్థలం లేదు. స్థలం లేదంటే నువ్వు ఆక్రమించుకోవాలనా? అది తప్పు కదా. దాన్ని అడిగితే నేను ప్రభుత్వం కానించి తెచ్చాను అన్నాడు. ఏం తెచ్చాడు ప్రభుత్వం కానించి? చంద్రబాబు నాయుడు కానించి తెచ్చాడా లేకపోతే ఆయన కానించి తెచ్చాడా? చంద్రబాబు నాయుడు కానించి తెచ్చి ఉంటాడు ఈయన.